ఆ కడప రెడ్డమ్మ వల్లభనేని వంశీకి మాస్ వార్నింగ్ ఇచ్చిందా? ఆ కడప రెడ్డమ్మ ఇచ్చినటువంటి మాస్ వార్నింగ్ దెబ్బకి వల్లభనేని వంశీ పరారయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఆ కడప రెడ్డమ్మ వల్లభనేని వంశీకి మాస్ వార్నింగ్ ఇచ్చారని, ఆవిడ వార్నింగ్ దెబ్బకి వల్లభనేని వంశీ పలాయనం చిత్తగించారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఆ కడప రెడ్డమ్మ ఎవరు, ఆవిడ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అంటే ఏం చెప్తారు మేడం? కడపలో ఇప్పుడు టీటీపీ అభ్యర్థిగా మాధవిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆవిడ మరి కడపలో పోటీ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అవతల అభ్యర్థిని బట్టి యువతల అభ్యర్థిని కూడా సెలెక్ట్ చేస్తారు కదా. అంటే అవినాష్ రెడ్డి, వాట్ ఈజ్ అవినాష్ రెడ్డి అనేది బహుశా తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట తెలిసిపోయిన విషయం. మరి అలాంటి అవినాష్ రెడ్డి మీద పోటీ చేయాలంటే కాస్తంతైనా సరే ఒక ఘాటు లేని మనిషి అయితే ఉపయోగం ఉండదు. అందుకని కాస్త ఘాటైన మనిషినే పెట్టినట్టున్నారు. ఆ ఘాటైన మనిషి ఏదో సందర్భంలో కృష్ణా జిల్లాకి రావటం, వచ్చినప్పుడు గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికలు కూడా అమలు అవ్వట్లేదు అని చెప్పి ఆవిడ కొన్ని పిక్స్ తీసి, ఇప్పుడు మనకి ఇంతకుముందు కూడా ఉంది కానీ ఇప్పుడు ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది, సి విజిల్ అని ఒకటి పెట్టారు. ఈ సి విజిల్ అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ కోడ్ని అమలు పరచకుండా ఉల్లంఘనలకు పాల్పడితే గనక మీరెవరో తెలియకుండా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పి, అంటే వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఇగో పలానా వాళ్ళు మీ గురించి చెప్పారు అని వాళ్ళకి చెప్పరు, ఆధారం మాత్రమే చూపిస్తారు. ఏంటిది, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అంటారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన సి విజిల్ ఉంది. దీనిలో భాగంగా ఆ సి విజిల్లో తను పంపించాలి అనే ఉద్దేశంతో ఆవిడ ఇప్పుడు ఇదివరకంటే ఏదైనా ఫోటో తీయాలంటే ఫోటోగ్రాఫర్ నెంబర్ పెట్టుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు కదా, చేతిలో ఫోన్ ఉంటే టక్కన ఫోన్ తీస్తున్నారు, ఫోటో తీసేస్తున్నారు. అలా ఆమె తీయటానికి ప్రయత్నం చేసిన సందర్భంలో మామూలుగానే సార్ కాస్త గోండా కదా, ఇప్పుడు పైగా చాలా డెస్పరేట్ కండిషన్లో ఉన్నాడు. అంటే అసలేంటి నా పరిస్థితి ఏంటి, నేనేంటి, అసలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నా స్థితి ఏంటి అనే ఒక బాధామయ పరిస్థితుల్లో వల్లభనేని వంశీ ఉన్నాడు. అసలు టికెట్ వస్తో రాదో తెలియదు, వస్తే గెలుస్తానో లేదో తెలియదు. ఇప్పుడు చూస్తేనేమో మామూలుగానే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకి డబ్బులు పంపించిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అసలు సీట్ ఇచ్చినందుకే డబ్బులు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ సీటు కోసం డబ్బులు పెట్టి, రేపు ఎలక్షన్ కోసం డబ్బులు పెట్టి గెలుస్తానో లేదో తెలియని పరిస్థితుల్లో ఏంటి అనే పరిస్థితిలో, ఇప్పుడు అయోమయమైన పరిస్థితుల్లో వల్లభనేని వంశీ ఉన్నాడు. దీని మీద అంటే పుండు మీద కారం జల్లినట్లు ఇప్పుడు ఈవిడ అక్కడికి వచ్చి ఫోటోలు తీస్తే ఎంత ధైర్యం, పైగా ఒక ఆడది ఫోటో తీస్తా. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఒక విపత్కర పరిస్థితిలో వచ్చినప్పుడు ఉత్సవం నుంచి మర్చిపోతారు. అక్కడ తీస్తుంది, ఫోటో తీస్తుంది ఆడమగాతో నీకు సంబంధం లేదు, తీస్తున్నారు, మనిషి తీస్తున్నారు, అమ్మాయి అబ్బాయి అనేది పక్కన పెట్టు, ధైర్యంగా ఒక మనిషి వచ్చి తీస్తున్నారు. ఇక్కడ తప్పు ఉండబట్టే తీస్తున్నారు. ఇప్పుడు ఆమెమి గుడ్డగట్టుంటే గుడ్డ తీసేసి ఫోటోలు తీయలేదు కదా, నువ్వు గుడ్డలు కట్టలేదు కాబట్టి ఫోటోలు తీసింది, కోడ్ అమలు కావట్లేదు కాబట్టి ఆమె ఫోటోలు తీసింది. దానికి ఒక ఆడది నా దగ్గరకు, నా నియోజకవర్గంలోకి వచ్చి అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమైపోద్దంటే, ఒక ఆడది ఇక్కడ ఇంత చేస్తుంది అంటే ఇంకో మగాడు భయపడ్డని వీళ్ళు అనుకుంటారు. అక్కడ జెండర్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఆ జెండర్ ఈక్వేషన్ వచ్చేసరికి ఏదైనా సరే నా మీద ఒక ఆడది పెత్తనం చలాయిస్తా అనే ఉద్దేశంలో అనుచరులు ఉసుకొల్పుతారు కదా. వీళ్ళేమి డైరెక్ట్గా ఫైట్ చేయరు కదా. ఆమె కూడా గట్టి ఫైటే ఇచ్చిందంట. దాంతో సిగ్గుపోయింది వల్లభనేని వంశీకి. ఇప్పుడు ఇది ఎక్కడా చెప్పుకోవడానికి కూడా వీల్లేడు. కానీ ఆగుతాయా మీడియాలో, బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమని చెప్పుకుంటాడు, ఒక లేడీ వచ్చి నా కాన్స్టిట్యున్సీలో ఫోటోలు తీసింది అంటే
అరే నువ్వు ఇంత చేతగానోడువా అని నీ దగ్గర ఇంత పస అయిపోయిందా, అసలు ఎట్లా ధైర్యం చేసింది ఒక ఆడది, ఇవే మాటలు వస్తాయి, ఇవే ఇలాగే ఆలోచిస్తారని ఇతను అందుకు ఎక్కువ బాధపడ్డాడు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు సివిజిల్కి పంపిస్తే ఏమవుతుంది, ఏం కాదు మేనేజ్ చేసుకుందాం, మహా అయితే ఫైన్ వేస్తారు, అంతవరకే. ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఏమొచ్చి చేరింది, ఎక్కడి నుంచో ఒక ఆడది వచ్చింది, ఎక్కడి నుంచో ఒక మగాడు వస్తే పర్వాలా, ఎక్కడి నుంచో ఒక ఆడది వచ్చింది, ఆడది ఫోటోలు తీసింది, తీయడమా అసలు నా పరువు ఏం గాను. అసలు నాకు ఇంక ఈ నియోజకవర్గంలో నన్ను చూసి ఎవరన్నా భయపడతారా, అసలు ఇది మొత్తం నా పరువు పోయింది, నా భయభక్తులన్నీ పోయినాయి. నేను ఇప్పటిదాకా నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని ఎక్కడి నుంచో వచ్చిన ఒక ఆడది ఫోటోలు తీస్తుందా, ఇంత ఆలోచిస్తారు వీళ్ళు. ఆ క్షణంలో ఆలోచించి ఆమె మీద తిరగబడాలని చూడటం, ఆమె మీద దాడి చేయాలని చూడటం, ఆవిడ ప్రతి దాడి చేయించటం అన్ని క్షణాల్లో జరిగిపోయినాయి. ఇక తోక ముడిచి అక్కడి నుంచి వల్లభనేని వంశీ పలాయనం చిత్తగించటం, అలాగే ఎవరైతే దాడి చేయడానికి ప్రయత్నించారో వాళ్ళు పలాయనం చిత్తగించడం జరిగింది. అంటే దీని అర్థం నీకు ఇంత అహంభావం అవసరంలా. నువ్వు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు నిన్ను భువనేశ్వర్ని తిట్టడము, లోకేష్ని తిట్టడం అంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు, ఏం చేసైనా చలాయించడం అనుకోవటానికి. వాళ్ళు ముగ్గురు అంటే వాళ్ళు ఎవరితోటి ఎంతవరకు పెట్టుకోవాలో వాళ్ళకి ఒక స్థాయి చూసుకుంటారు. నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడినా వాళ్ళు స్థాయి మర్చిపోయి నీతో పెట్టుకోరుగా. ఆమె సింపుల్గా ఒకటే మాట అంది భువనేశ్వరి, నేనే ఆడదాన్ని కాదు కదా, ఆళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అలా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, కానీ నేను మాట్లాడదలుచుకోలేదు, తప్పేంటో ఒప్పేంటో ఎవరి మనసులకు వాళ్ళకి తెలుసు అని అన్నది. ఎంత గౌరవంగా మాట్లాడింది ఆవిడ. ఇప్పుడు లోకేష్ని కూడా వంశీ ఇట్లాగే మాట్లాడాడు కదా, పప్పు 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 అని మాట్లాడాడు కదా. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గం ఈ మధ్యకాలంలో అసలు లోకేష్ ఎక్కడా రావట్లేదు, ప్రజాగళంలో లేడు, అసలు ప్రజాగళమా లేదా ఏదో ఉంది కదా, ప్రజాగళంలో కనిపించట్లేదు, ఎక్కడా మాట్లాడట్లేదు. మీరు కూడా నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఏంటండి ఎక్కడా మాట్లాడట్లేదు అంటే అతనికి ఇంకేవో పనులు ఉండొచ్చు అని. కానీ అతను చేస్తుంది ఏంటి అంటే స్కానింగ్ చేస్తున్నాడు. ప్రతి నియోజకవర్గంలోనూ వచ్చిన అప్లికేషన్లన్నీ స్కాన్ చేసి అవన్నీ చూసి ఏ అభ్యర్థికి ఎందుకు ఇస్తున్నాను, ఏ అభ్యర్థికి ఎందుకు ఇవ్వట్లేదు అనే స్కానింగ్ చేసి రిపోర్ట్లన్నీ రెడీ పెట్టుకొని ఎవరైనా వచ్చి లాబీ చేస్తే మా వాడికి టికెట్ ఇవ్వండి, మా వాడికి టికెట్ ఇవ్వండి అంటే మీ వాడికి ఇందుకే టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పగలిగేంత పరిస్థితి, అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరైనా లోకేష్ దగ్గరికి టికెట్ గురించి వెళ్తే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోకర్లా, చెడు ఎట్లాగా చెప్పుకోరు అనుకోండి, మంచి కూడా చెప్పుకోకర్లా. మంచి అతని దగ్గర ఉంది, చిట్టా ఉంది, చెడు చిట్టా ఉంది. ఎదురు తిరిగినోడికి చిట్టా చూపిస్తున్నాడు. సర్లే నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు కదా, అందుకే నాకు సీట్ ఇవ్వట్లేదు అన్నోడు అక్కడ దాకా వెళ్ళట్లా. కానీ కొంతమంది మొండి ధైర్యంతో వెళ్ళిన వాళ్ళకి చూపిస్తున్నాడు ఫైల్స్, ఇక్కడ మీరు ఇచ్చేశారు, ఇక్కడ మీరు ఇచ్చేశారు, అందుకని మీకు ఇవ్వను బాస్, సారీ బాస్ అని చెప్తున్నాడు. ఆ పని మీద ఉన్నాడు. మరి ఇలాంటి ఎక్సర్సైజు చేసేవాడు తెలివితక్కువడు మీ దృష్టిలో. పాదయాత్ర నువ్వు నడవలేవు అంటే పాదయాత్ర చేసి చూపించాడు. నీకు మాట్లాడటం రాదు అంటే మాట్లాడి చూపించాడు, నేర్చుకుని చూపించాడు, మాట్లాడటం చూపించాడు. మీ నాన్న వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుద్ది అంటే ఏమవుద్దో చేసి చూపించాడు. ఇవాళ వెళ్ళమనండి, సోంబేరులు ఏమన్నా ఢిల్లీ మీడియాతో మాట్లాడమనండి, తెలుస్తుంది. పక్క ఊరికి వెళ్తే మాట్లాడడం రాదు వీళ్ళకి, వీళ్ళు పప్పు అని ఎక్కరిచ్చారు. ఏమైంది ఇప్పుడు ఢిల్లీ మీడియాలో వెళ్ళి కూర్చొని మాట్లాడితే మిస్టర్ జగన్ రెడ్డి అని మాట్లాడితే సమాధానం లేదు. నేనేదో వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను కాదు, వీళ్ళ దగ్గర కూడా ఏదైనా తప్పు ఉంటే నేను మాట్లాడతాను ఖచ్చితంగా. కానీ అన్యాయంగా ఒక వ్యక్తిని తెలుగు తక్కువడని కానీ, లావుగున్నాడని కానీ, వీడు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు కాబట్టి వీడు పనికిమాలినోడని కానీ అనడం తప్పు. ప్రతి మనిషిలోనూ మీకు చూడటం చేత అయితే ఒక విశిష్టత ఉంటుంది.
ప్రతి మనిషిలోనూ ఒక ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏడ్చిన కడపరెడ్డమ్మ ఒక ఆడది అని ఏడ్చారు కదా, ఆమె దగ్గర కూడా ఒక ధైర్యం ఉంది. అందుకే నీ ఇలాకాలోకి వచ్చి నీ దగ్గరే ఫోటోలు తీసింది. నువ్వు అది ఒప్పుకోవడం నేర్చుకో, అప్పుడు ఇట్లాంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు అనువుగాని చోట అధికులు మన రాదు అని ఒక సామెత ఉంటుంది. అలా అనుకుని ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు ఎవరు? పిల్లిమెడలో గంట కట్టేది ఎవరు? ఇప్పుడు ఆవిడెవరో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పిల్లిమెడలో గంట కట్టింది, సార్ పలాయనం చిత్తగించారు, ఇంతకంటే ఏం చెప్తాం? ఓకే మేడం, థ్యాంక్ యూ.